హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. ఏ వీడియో చేసినా, అంటే హెయిర్ ఆయిల్ చేసినా, హెయిర్ ప్యాక్ చేసినా, హెయిర్ వాష్ అనేది ఒక మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేయమని చెప్తూ ఉంటాను కదా. చాలామంది కూడా మైల్డ్ షాంపూ అంటే ఏంటక్క, ఎలా రెడీ చేసుకోవాలో చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. మైల్డ్ షాంపూ అంటే ఏంటి అని అంటే, కెమికల్ లేని షాంపూని మైల్డ్ షాంపూ అంటారు. ఈరోజు నేను ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఒక సూపర్ హెర్బల్ షాంపూని రెడీ చేసి చూపిస్తాను. ఓకే, దీనికంటే ముందు ఒక విషయం చెప్తానండి. కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. ఏంటంటే, అక్క ఇన్ని రెమెడీస్ చెప్తున్నారు, ఏది యూస్ చేయాలి అని చెప్తున్నారు. నేను చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్ అనేది మీకు చూపించాను. కొంతమందికి కొన్ని అయితే సూట్ అవుతాయి, కొంతమందికి సూట్ అవ్వవు. ఎవరికి ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది యూస్ చేయండి, నో ప్రాబ్లం. వీక్లీ 3 times అయినా మీరు హెయిర్ ఆయిల్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్స్ అనమాట. హెయిర్ ప్యాక్స్ మనం ఏవైనా యూస్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. మీ హెయిర్ స్మూత్గా ఉండడానికి ఉంది, మీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, పెరగడానికి కూడా ఉంది. తర్వాత స్ప్లిట్ ఎండ్స్ ఉంటే కొన్ని రకాలైన ప్యాక్స్ అనేది నేను షేర్ చేశాను. అన్నీ కూడా నేను చాలా క్లియర్గా వీడియోలో చెప్పాను. అలాగే నేను టైటిల్లో, థంబ్నెయిల్స్లో కూడా చాలా క్లియర్గా రాశానండి. చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తున్నాయి కదా, నేను ఈ వీడియోలో క్లియర్ చేద్దామని చెప్పేసి చెప్తున్నానండి. మీకు నచ్చిన రెమెడీస్ ఏవైనా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. వీక్లీ మీరు 3 times అనేది ఆయిల్ అప్లై చేయాలి. అలాగే ఏదో ఒక హెయిర్ ప్యాక్ అనేది వీక్లీ 2 times అయినా 3 times అయినా అప్లై చేయండి. అలాగే నేను కొన్ని టిప్స్ కూడా షేర్ చేశాను అనమాట. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, అలాగే హెయిర్ అనేది ఎందుకు ఫాస్ట్గా పెరగట్లేదు, హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి అని చెప్పేసి కొన్ని టిప్స్ కూడా నేను షేర్ చేశాను. అది కూడా నేను ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, చూడండి. ఓకే, మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఏదైనా యూస్ చేయొచ్చు న్యాచురల్ రెమెడీస్ అనేవి. మనది రెమెడీస్ ఛానల్ కాబట్టి నేను కొత్త రెమెడీస్ అనేవి మీకోసం నేను తప్పకుండా షేర్ చేస్తూనే ఉంటాను. నేను ట్రై చేసి మీకైతే చెప్తానండి. ముందైతే నేను యూస్ చేస్తున్నాను కదా, ఎన్ని రెమెడీస్ అయినా నా హెయిర్ మీదే నేను యూస్ చేస్తున్నాను, నా ఫేస్ మీదే నేను యూస్ చేస్తున్నాను. మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి కూడా ఫేక్ లేదు, అన్నీ కూడా నేను జెన్యూన్గా నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. చాలామంది యూస్ చేశారు, ఫీడ్బ్యాక్ చెప్పారు చాలామంది అండి. ఒకసారి మన వీడియోలో కమెంట్స్ కింద కూడా మీరు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ షాంపూ వచ్చేసి కెమికల్ లేని షాంపూ. దీనివల్ల మన హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది, తర్వాత మన హెయిర్ అనేది నల్లగా అవుతుందన్నమాట. షాంపూ రెడీ చేసేటప్పుడే నా హ్యాండ్ అనేది బ్లాక్గా అయిపోయిందనమాట. అంత మంచి షాంపూ. తర్వాత హెయిర్ ఫాల్ అయితే మీరు 1-2 times అనేది యూస్ చేసినప్పటికే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఈ షాంపూని మనం 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది కుంకుడుకాయలు. ఒక చిన్న కప్పు కుంకుడుకాయలు అనేది తీసుకోండి. ఓకే, ఇప్పుడు కుంకుడుకాయల లోపల గింజ అయితే ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇలా చితకొట్టి ఆ లోపల ఉన్న గింజ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను రోట్లో వేసి ఒకసారి ఇలా దంచి ఇందులో ఉన్న గింజ అనేది నేను తీస్తున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం కూడా నేను తీసి చూపిస్తా, చూసేయండి. ఓకే, గింజలు అనేవి మొత్తం కూడా కుంకుడుకాయల నుండి మనం వేరు చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి శీకాకాయ అనమాట. శీకాకాయ అనేది కూడా ఒక కప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, పెద్ద బౌల్ తీసుకోండి, అందులో కుంకుడుకాయలు తర్వాత శీకాకాయలు వేసేసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు అనేది పోసుకోవాలి, హాట్ వాటర్ అనమాట. కుంకుడుకాయలు శీకాకాయలు మునిగేంత వరకు పోసుకోవాలి, అంటే 2-3 కప్పులు అనేది పోసుకోండి. ఓకే, ఇందులో మనం ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాం. అవేంటంటే మెంతులు. 2 tablespoons అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని రాత్రంతా ఇలా వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఇలా ఉందండి. ఓకే, మీకు టైం లేదు అనుకుంటే మీరు ఒక 3-4 hours అయినా నానపెట్టండి. తర్వాత మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. టైం ఉంది అనుకునే వాళ్ళు రాత్రి నానేసేసి మార్నింగ్ అనేది ఇలా చేసేస్తే సరిపోతుంది. ఇవి బాగా నానిన తర్వాత ఇప్పుడు నేను వీటిని మన చేతులతో గట్టిగా ఇలా నలపాలండి, అంటే క్రష్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ షాంపూ అయితే కలెక్ట్ అవుతుంది.
ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకొని దీన్ని మొత్తం ఐరన్ కడాయిలో వేసుకోవాలి. మీ దగ్గర ఐరన్ కడాయి అనేది లేకపోతే నార్మల్గా ఇంట్లో ఉండే గిన్నెల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మన హెయిర్కి. మీ దగ్గర ఉంటే తప్పకుండా ఐరన్ కడాయిలోనే ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కడాయి అనేది పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ అనేది దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ అనేది మనకి ఇంకొద్దిగా చిక్కగా అవ్వాలి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి 15 నిమిషాల టైం అయితే కరెక్ట్గా సరిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా 100% కూడా న్యాచురల్గా మనం షాంపూని అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ అనేది చిక్కగా అయిపోయింది కదా, ఇక్కడ నేను గ్యాస్ అనేది ఆఫ్ చేశాను. 1 అవర్ అనేది దీన్ని చల్లబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇది మొత్తం కూడా బాగా చల్లగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మన షాంపూ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి చాలా చిక్కగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని గట్టిగా ఒకసారి నేను కలుపుతున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ షాంపూ అయితే కలెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకైతే చూసారు కదా ఎంత షాంపూ అనేది వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను గిన్నెలో. ఒక క్లాత్ అనేది తీసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రైనర్ కంటే కూడా మనకి క్లాత్ అయితే బాగుంటుంది. షాంపూ అనేది కొంచెం కూడా మనకి వేస్ట్ అవ్వదన్నమాట. తర్వాత మనకి చిన్న చిన్న నలకలు లాంటివి కూడా రాకుండా హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. శీకాకాయ, కుంకుడుకాయ, తర్వాత వచ్చేసి మెంతులు అన్నీ కూడా మన హెయిర్ గ్రోత్కి మంచిదండి. మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యకు కూడా మనం చెక్ పెట్టేయచ్చు. ఇది ప్రిపేర్ చేసేటప్పుడే నా హ్యాండ్ అయితే బ్లాక్గా అయిపోయింది. ఇది మన హెయిర్ని 100% కూడా బ్లాక్గా చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ అనేది ఫాస్ట్గా పెరిగేలా చేస్తుంది. ఇక్కడ మన షాంపూ అనేది రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు, సూపర్గా ఉందన్నమాట. ఈ షాంపూని ఇప్పుడు స్టోర్ చేసే విధానం ఎలానో చూద్దాం. ఇక్కడ ఒక సీసా అయితే తీసుకున్నానండి, గాజు సీసా. ప్లాస్టిక్ సీసాలో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఒక మూతని నేను కట్ చేసి చిన్న హోల్ అయితే పెట్టాను, షాంపూ వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇది మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే 10 డేస్ ఉంటుందండి, అంతకు మించి అయితే ఉండదు. కెమికల్ లేకుండా 100% కూడా మీరు ఒక షాంపూని ట్రై చేయాలి అనుకుంటే ఈ షాంపూ ట్రై చేయండి. సూపర్గా వర్క్ అవుతుందన్నమాట. మీరు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడే ఒక మంచి ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది. న్యాచురల్ షాంపూ, 100% కూడా ఎటువంటి కెమికల్స్ ఉండవు. మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మన హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు అనమాట, ఇచ్చింగ్ కానీ, డాండ్రఫ్ కానీ, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మనం చెక్ పెట్టేయచ్చు. మన హెయిర్ సూపర్గా ఫాస్ట్గా పెరగడానికి ఇది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, షాంపూ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఈ షాంపూని ఇప్పుడు నా హ్యాండ్ మీద నేను అప్లై చేస్తున్నాను. నురుగు అయితే చాలా ఎక్కువగా వస్తుందండి. ఆల్రెడీ నేను హెయిర్ వాష్ కూడా చేశాను. ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. కొంతమంది ఆయిల్ అనేది ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఎన్ని షాంపూస్ యూస్ చేసినా మా హెయిర్ అనేది వదలలేదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ షాంపూని ట్రై చేయండి. మీ హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది, కొంచెం కూడా జిడ్డుగా అనిపించదు. ఓకే, ఇప్పుడు సెకండ్ రెమెడీ, 1 ఇయర్ స్టోర్ చేసుకునే రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది కుంకుడుకాయ పౌడర్. ఓకే, ఆల్రెడీ నేను ఇంట్లో ఉన్న కుంకుడుకాయని పౌడర్ చేసి పెట్టుకున్నాను. జల్లించగా మిగిలింది అయితే చూపిస్తున్నాను అనమాట. సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ శీకాకాయ పౌడర్, తర్వాత వచ్చేసి ఆమ్లా పౌడర్, ఇది వచ్చేసి 4వది రైస్ అనమాట. కొంచెం దంచి పెట్టుకున్నాను, అంటే కొంచెం లైట్గా దంచాను అనమాట రైస్ని. పౌడర్ కాదు, కొంచెం బరగ్గా ఉండాలి, నూకలు ఉంటాయి కదా అలా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల కుంకుడుకాయ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకే, మార్కెట్లో కూడా మనకి దొరుకుతుందండి ఈ పౌడర్ అనేది. ఈ పౌడర్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత వచ్చేసి షీకాయ పౌడర్ అనమాట. దీన్ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆమ్లా పౌడర్. ఆమ్లా పౌడర్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేదిక్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి రైస్ అనమాట. అన్నీ కూడా నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. మీరు గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్ అలా అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసే విధానం, గాజు కంటైనర్లో నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. మీరు ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 ఇయర్ పాటు అయితే స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని బయట స్టోర్ చేసుకోవచ్చాక అని అడుగుతారండి. బయట అయితే ఇది మనకి 1-2 మంత్స్ అనేది ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఐరన్ కడాయి అనేది నేను పెట్టుకున్నాను. మీరు గిన్నె కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ అనేది దీన్ని బాగా మరిగించుకోవాలి. మనం వేసుకున్న వాటర్ అనేది సగం వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. కొంచెం చిక్కగా అవుతుంది, తర్వాత కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. మనం హెయిర్ వాష్ చేస్తాము అనే ముందు ఈ పౌడర్ని తీసి ఇలా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా యూస్ చేసేయడమే. టైం లేదు అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1 ఇయర్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా, కలర్ అనేది మనకి చేంజ్ అయిందనమాట. తర్వాత వాటర్ కూడా మనకి సగం అనేది అయిపోయాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని 1 అవర్ అనేది చల్లబెట్టాలి. 1 అవర్ తర్వాత చూసేయండి. ఓకే, ఇక్కడ 1 అవర్ అయితే అయిపోయిందండి. ఇది బాగా చల్లగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయినర్ అనేది బాగా సన్నగా ఉండేది తీసుకోండి. కొంచెం హోల్స్ అనేవి పెద్దగా లేకుండా డబల్ ఉంటుంది కదా, ఇలా జల్లించుకునేది ఇదైతే బాగుంటుంది. మనకి చిన్న చిన్న బరక అనేది ఎక్కడ రాదు, చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. మనం హెయిర్ వాష్ చేసినప్పుడు హెయిర్లో చిక్కుపోకుండా ఉంటుంది. స్ట్రెయిన్ చేసిన తర్వాత దీన్ని గాజు కంటైనర్లో నేను స్టోర్ చేస్తున్నాను. ఓకే, మనం డైరెక్ట్గా హెయిర్ వాష్ చేసేయచ్చండి. షాంపూ అనేది మనకు రెడీ అయిపోయింది కాబట్టి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ షాంపూ అనమాట. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని 1 ఇయర్ వరకు యూస్ చేయొచ్చు. ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, టైం లేదు, హోమ్ మేడ్ షాంపూ తయారు చేసుకోవడం ఎలా అనుకునే వాళ్ళకి ఈ షాంపూ సూపర్గా వర్క్ అవుతుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని యూస్ చేసి చూడండి, రిజల్ట్ అయితే బాగుంటుంది. మా హెయిర్ బాగుండాలి, 100% కూడా న్యాచురల్ షాంపూ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ 2 షాంపూల్లో ఏదో ఒకటి ట్రై చేయండి. చూసారు కదా, సూపర్ షాంపూ అనమాట. 2 షాంపూస్ అనేది మనం రెడీ చేసాం. ఒకటి 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు, ఒకటి 10 డేస్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షాంపూ అనేది మీరు యూస్ చేయండి. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. నేను ఆల్రెడీ హెయిర్ వాష్ చేశాను. నా హెయిర్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు చూడొచ్చు, చాలా చాలా షైనీగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అయితే చాలా చాలా బాగుంటుంది. 100% కూడా న్యాచురల్ షాంపూ. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.